యేసుక్రీస్తు ఘననామంలో అందరికీ హృదయపూర్వకమైన వందనాలండి. అందరికి వందనాలు. బాగున్నారా? ఒకసారి అందరూ స్తోత్రం చెప్పండి. బాగున్నారా అనే పదం అసలు మనకు నచ్చని పదమేమో అనిపిస్తుంది కదా. బాగున్నారా అనే పదం నచ్చదేమో అసలు అనిపిస్తుంది. చాలా మంచిది ప్రియులరా. మెట్టుకు మనం ఎంత ప్రభువును స్తుతించినా ఆయన రుణం మనం తీర్చలేం. ఎన్ని చెప్పినా తక్కువే, ఎంత చేసినా తక్కువే. ఆయన ప్రేమ అలాంటిది మన ఎడల. ఆయన ప్రేమ అలాంటిది. ఆయన ప్రేమ కొలతలేని ప్రేమ. శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమిస్తున్నాను అన్నాడు ఇర్మియా గ్రంథంలో. యోహాను సువార్తలో చెప్పాడు, ఆయన లోకములోనున్న తన వారిని ప్రేమించి వారిని అంతము వరకు ప్రేమించాడని రాయబడి. యోహాను సువార్త 1వ అధ్యాయంలో కూడా 3:16 రాయబడింది, దేవుడు లోకమును ఎంతో ప్రేమించను. అంటే పరిమితం లేదు, పరిమితి లేదు. మించిన ప్రేమ దేవుని ప్రేమ, శాశ్వతమైన ప్రేమ, అంతము వరకు నిలిచి ఉండే ప్రేమ దేవుని ప్రేమ. ఆ ప్రేమ కలిగిన రెక్కల చాటున మనం దాయబడుతూ కాయబడుతూ ఉన్నాం. మనం ఏమిచ్చినా ఆయన రుణాన్ని తీర్చలేం. ఎప్పటికీ మనం రుణస్థులమే. ఆయన అవమానం పొంది మన అవమానాన్ని కొట్టివేశాడు. ఆయన గాయపరచబడి మన గాయాన్ని మాన్పాడు. ఆయన కలువరి శిలువలో రక్తాన్ని కార్చి మన పాపమంతా కడిగివేశాడు. మన దోషాన్ని ఆయన భరించి మనల్ని నిర్దోషులుగా చేశాడు. శాపగ్రస్తమైన శిలువ పైన ఆయన వేలాడి మన శాపాన్ని తుడిచివేశాడు. మన పాపాన్ని కలువరి శిలువలో ఆయన రక్తంలో కడిగివేశాడు. అపాత్రులమైన మనల్ని పాత్రులుగా చేశాడు. అయోగ్యులైన మనల్ని యోగ్యులుగా చేశాడు. దూరస్తులైన మనల్ని సమీపస్తులుగా చేశాడు. దేవుడు లేని మనకు ఆయన దేవుడయ్యాడు. అన్యజనులమైన మనల్ని ధన్యజనులుగా చేశాడు. మనం ఏమిచ్చి ఆయన రుణం తీర్చగలం? ఏమిస్తే ఆయన రుణం తీరుతుంది? అందుకే కీర్తనాకారుడు అన్నాడు, అది ఎప్పటికీ తీరక అట్లుండవలసిందే. గంభీరంగా స్తోత్రం చెప్పండి. మంచిది ప్రియులరా. సమయం చాలా స్పీడ్గా వెళ్తూ ఉంది. మనం అనుకున్నా అనుకోకపోయినా సమయం ఆగదు. కనుక మనం సమయాన్ని దృష్టిలో పెట్టుకొని ముందుకు వెళదాం. సాధ్యమైనంత వరకు త్వరితగతినే, అంటే మనకున్న సమయంలో ముగించడానికి నేను ప్రయత్నం చేస్తాను. మీరు కూడా జాగ్రత్తగా వాక్యం వినడానికి శ్రద్ధపడండి. ఈ 119వ కీర్తన విశేషమైన కీర్తన, బహుదీర్ఘమైన కీర్తన. అంటే బైబిల్లో అధ్యాయాలు అన్నిటికంటే చాలా పెద్ద అధ్యాయం ఇది. బైబిల్ అంతట్లో పెద్ద గ్రంథం ఇది, కీర్తన గ్రంథం. ఈ కీర్తన గ్రంథంలో 119వ కీర్తన చాలా పెద్ద కీర్తన. ఈ కీర్తనలో దాదాపుగా కొన్ని భాగాలు ఉంటాయి. ప్రతి భాగానికి 8 వచనాలే ఉంటాయి. ప్రతి భాగానికి 8 వచనాలే ఉంటాయి. దాదాపుగా 176 వచనాలు, 176 వచనాలు ఈ కీర్తనలో ఉన్నాయి. ప్రతి 8 వచనాలకి ఒక పేరా ఉంటుంది అన్నమాట. ఆ పేరా కారణం కూడా ప్రతి పేరాలో రాయబడి ఉంటుంది. మనం జాగ్రత్తగా గమనిస్తే మొదటి పేరాలో అలేఫ్ అని రాయబడింది. 19వ వచనంలో బేత్ అని రాయబడింది. అలాగే 16 ఎండింగ్ మేల్ అని రాయబడింది. ఆ తర్వాత 24 కింద, అంటే 25 పైన దాలేత్ అని రాయబడింది. 32 కింద 33 పైన హే అని రాయబడింది. అలాగా వాచ్, అలాగే జాయ్, అలాగా ప్రతి దాంట్లో హేత్ అని, తేత్ అని, కఫ్ అని, లాయద్ అని, ఇలాగా ప్రతి 8 వచనాలకు ఒకసారి ఒక పదం ఉపయోగిస్తూ ఈ కీర్తనను ముగించాడు భక్తుడు. ఈరోజు 119వ కీర్తనలో మొదటి భాగాన్ని మనం ధ్యానం చేస్తున్నాం.
మొదటి 8 వచనాలు. ఇలాగా ఈ కీర్తన అయిపోయేదాకా 8 వచనాలే మనం ధ్యానం చేస్తాం. ప్రతి వారం ఈ 8 వచనాలు అయిపోయేదాకా, 176 వచనాలు అయిపోయేదాకా 8 వచనాలు మాత్రమే ధ్యానం చేస్తాం. దాంట్లో దేవుడు మనతో మాట్లాడునట్లుగా ప్రార్థనాపూర్వకంగా వాక్యాన్ని విందాం. ప్రభు తన సహాయం మనకు మెండుగా అనుగ్రహించునుగాక. మొదటి 2 వచనాలు. యెహోవా ధర్మశాస్త్రమును అనుసరించి నిర్దోషముగా నడుచుకొని వారు ధన్యులు. ఆయన శాసనములు గైకొనుచు పూర్ణ హృదయంతో ఆయనను వెదకువారు ధన్యులు. 2 ధన్యతలు ఇక్కడ చెప్పబడ్డాయి ప్రియులారా. 2 వచనాల్లో ధన్యతలే చెప్పబడ్డాయి. ఈ 2 వచనాలను మీరు జాగ్రత్తగా గమనిస్తే ఎవరు ధన్యులు అనే మాట మనం గమనించాలి. ఎవరు ధన్యులు అంటే చాలా రకాలుగా ఆలోచిస్తారు ఈ లోకంలో. ధన్యులు అంటే మనుషులు ఆలోచించే విధానాలు వేరు. దేవుని ఆలోచనలో ధన్యులంటే అర్థం వేరు. ఈ లోకంలో ఆస్తిపాస్తులు, ఐశ్వర్యాలు, వస్తువులు, వాహనాలు ఉంటే ధన్యులు. స్థలం, పొలం, ఇల్లు, వాకిలి విశాలంగా ఉంటే ధన్యులు. అందరూ మగపిల్లలు ఉంటే ధన్యులు. ఊరికొక ఇల్లు ఉంటే ధన్యులు. ఇలాగా చాలా రకాలైన ధన్యతలు మనుషులు చెప్పుకుంటారు. కానీ దేవుని దృష్టిలో ధన్యులు ఎవరంటే, నంబర్ 1 మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, యెహోవా ధర్మశాస్త్రము అనుసరించి నిర్దోషముగా నడుచుకునేవారు ధన్యులు. చెప్పండి, ఎవరు ధన్యులు? దేవుని పిల్లలు దేవుని ధర్మశాస్త్రాన్ని అంటే దేవుని యొక్క న్యాయ విధులను, ఆయన కట్టడలను అనుసరించి జీవించాలి. అవి నీకు ఎంత తెలుసో ముఖ్యం కాదు. అవి ఎప్పటి నుంచో నువ్వు ఎరిగి ఉన్నావో అది కూడా ముఖ్యం కాదు. నువ్వు ఎప్పటి నుంచి దేవుని సన్నిధిలో ఉన్నావో, దేవుని నీకు ఎంతకాలం నుంచి తెలుసో అది కూడా ముఖ్యం కాదు. దేవుని వాక్యం విన్న తర్వాత లేకపోతే ఆ బోధించబడిన ఆ వాక్య ప్రకారం నువ్వు అనుసరించి నడుచుకునే వ్యక్తి అవ్వకపోతే నువ్వు ధన్యుడవు కాలేవు. మత్తయి సువార్తలో ప్రభు చెప్పాడు, జాగ్రత్తగా మీరు గమనిస్తే అక్కడ ఏముంటుందంటే, కొన్ని విత్తనాలు త్రోవ పక్కన పడ్డాయి, కొన్ని విత్తనాలు ముళ్ళ పొదల్లో పడ్డాయి. విత్తేవాడు విత్తుతూ ఉంటే కొన్ని విత్తనాలు ముళ్ళ తుప్పల్లో పడ్డాయి, కొన్ని విత్తనాలు బండ మీద చాలా మన్ను లేని రాతి నేలలో పడ్డాయి. తదుపరి చివరి భాగంలో కొన్ని విత్తనాలు మంచి నేలలో పడ్డాయి. మంచి నేలలో పడ్డాయి. మంచి విత్తనాలు అంటే ఏంటంటే ప్రభు అన్నాడు, వాక్యాన్ని విన్న తర్వాత దానిని ఓర్పుతో అవలంబించేవారు వాళ్ళు 30 అంతలు, 60 అంతలు, 100 అంతలుగా ఫలిస్తారు, వాళ్ళు ధన్యులు అని చెప్పాడు. గంభీరంగా స్తోత్రం చెప్పండి. దేవుని వాక్యాన్ని విని దాన్ని అనుసరించి నడుచుకోకపోతే మనకు ఎలాంటి ఉపయోగం లేదు. మిగతాది మనం చేసే భక్తి అంతా కూడా వేషధారణగానే మారుతుంది. ప్రభు ధన్యులని ఎవరు చెప్తున్నాడంటే, యెహోవా ధర్మశాస్త్రమును అనుసరించి. దాంట్లో ఎలా నడుచుకోవాలంటే నిర్దోషముగా. చెప్పండి, ఎలా నడుచుకోవాలి? నిర్దోషంగా. మనం దోష మార్గాల్లో ప్రయాణం చేయకూడదు, దోష హృదయంతో అసలు ఉండకూడదు. మన హృదయం నిర్దోషంగా ఉండాలి. ఆయన మనకిచ్చిన ఆజ్ఞలను, కట్టడలను నిర్దోష మార్గంలో ఉండి నడుచుకోవాలి. అప్పుడు మనం ధన్యులం అవుతాం. జాగ్రత్తగా తీసుకోండి మాటలు. అంతేగాని దేవుని మందిరానికి వచ్చాం ధన్యులం అయిపోయాం అనుకోకండి. పాటలు పాడుతున్నాం కాబట్టి ధన్యులం అయిపోయాం అనుకోకండి. ప్రార్థన చేస్తున్నాం కాబట్టి ధన్యులం అయిపోయాం అని అనుకోకండి. ఇవన్నీ చెయ్యాలి, అవన్నీ చెయ్యాలి. కానీ ఇవన్నీ చేస్తూనే దేవుని వాక్యాన్ని వింటుండగా ఆ లేకపోతే ప్రకటించబడిన, బోధించబడిన ఆ వాక్యాన్ని అనుసరించి జీవించాలి. ఇది చాలా ముఖ్యం. దేవుని ధర్మశాస్త్రాన్ని అనుసరించి నడుచుకునే, అది కూడా నిర్దోషంగా నడుచుకునేవాడు ఇంకొక అక్రమం కానీ ఇంకొక అతిక్రమం కానీ చేయడానికి అవకాశమే లేదు. తర్వాత మనం ధ్యానం చేస్తాం, అది కూడా మనకు అక్కడ దొరుకుతుంది. వాక్యాన్ని మీరు జాగ్రత్తగా గమనించండి. ప్రభు ఆ రోజుల్లో ప్రత్యక్ష గుడారంలోకి ఏదైనా బలి అర్పణ తీసుకురావాలనుకున్నప్పుడు వాళ్ళు ఆ బలి అర్పణ తెచ్చే వాళ్ళకు ఒక మాట చెప్పాడు, మీరు నా సన్నిధికి తెచ్చే బలి అర్పణలో
అది గొర్రెైనా, కోడైనా, మేకైనా, పావురమైనా, గోవైనా, ఏది మీరు నా సన్నిధికి తెచ్చినా అది ఎలా ఉండాలంటే నీ పాపానికి ప్రాయశ్చిత్తం కలిగించే ఆ బలి నిర్దోషంగా ఉండాలి. స్తోత్రం చెప్పండి. అది నిర్దోషంగా ఉండాలి. కయ్యూను అర్పణ అంగీకరించబడకపోవడానికి కారణం ఏంటంటే అతని హృదయంలో దోషం ఉంది. హేబేలు బలి అర్పించబడి లేదా అంగీకరించబడటానికి కారణం ఏంటంటే అతడు క్రొవ్విన వాటిని తీసుకొచ్చాడు, చాలా శ్రేష్టమైన వాటిని తీసుకొచ్చాడు. అందువల్ల దేవుడు హేబేలును అంగీకరించాడు, కయ్యూను తృణీకరించాడు. హేబేలు అర్పణ వల్లే మన హృదయం నిర్దోషంగా ఉండాలి. మంచి చేశాడని రాయబడింది. హేబేలు మంచి చేసినట్టుగా రాయబడి సత్క్రియ చేసి అనండి. కయ్యూను సత్క్రియ చేయలేదు కనుక ఎందుకు సత్క్రియ చేస్తే తలెత్తుకొనవా, కోపంతో ఎందుకు మండిపడుతున్నావు అన్నాడు దేవుడు కయ్యూను పిలిచి. ఎందుకు నీ తమ్ముడిని చంపేశావు? నువ్వు సత్క్రియ చేయలేదు కాబట్టి నీ వాకిట పాపం పొంచి ఉంటుందన్నాడు. సత్క్రియ లేనప్పుడు పాపం పొంచి ఉంటుంది. దుష్క్రియలు ఉంటాయి, పాపం పక్కనే ఉంటుంది. పాపభరితంగా మన జీవితాలు మార్చబడే అవకాశం ఉంది. అందుకే ప్రభు చాలా క్లియర్గా చెప్పాడు ఇక్కడ. మీరు జాగ్రత్తగా గమనించండి. ఒక మాట చదవండి. చాలా విషయాలు చాలాసార్లు వచనాలు చెప్పిన ఒక్క మాట చెప్తాను. బైబిల్ ఉండి వాక్యం చదవగలిగిన వాళ్ళు ఈ మాట చూడాలని మీకు నేను ఆహ్వానాన్ని తెలియచేస్తున్నాను. లేవీయ కాండంలో 3వ అధ్యాయం 1వ వచనం చూడండి. లేవీయ కాండం 3వ అధ్యాయం 1వ వచనం, అలాగే 6వ వచనం. అతడు అర్పించినది సమాధాన బలి అయిన ఎడల అతడు గోవులలో నుండి తీసుకొని వచ్చిన ఎడల అది మగదే గాని ఆడదే గాని యెహోవా సన్నిధికి నిర్దోషమైన దానిని చెప్పాలి. ఏంటి, ఎలాంటి తీసుకురావాలి? అది దోషంగా ఉండకూడదు. మన అర్పణ, మనం అర్పించే అర్పణ. ఇక్కడ అర్పణ గురించి ఎందుకు చెప్పాలి అంటే ప్రభు అన్నాడు, అర్పణ కాదు, ముందు నువ్వు ముఖ్యం అన్నాడు దేవుడు. అనండి, నువ్వు అర్పించే అర్పణ కాదు నాకు ముఖ్యం, నువ్వు ముఖ్యం అన్నాడు దేవుడు. చెప్పండి, దేవునికి నీ అర్పణ ముఖ్యమా, నువ్వు ముఖ్యమా? అర్పణ అనేవాళ్ళు చేతులు ఎత్తండి. పాస్టర్ గారు మీరు ముందు చెప్పారు కదా, ముందుగానే ఆ మాట అడిగితే ఏం చెప్పేవాళ్ళము? అర్పణ కాదు నువ్వే కావాలని మీరే కదా చెప్పారంటే నిజమే ప్రియులారా. మన అర్పణ కంటే ముఖ్యం దేవునికి మనం ముఖ్యం. మనం అర్పించే అర్పణ కంటే మనమే దేవునికి చాలా ముఖ్యం. ఇదివరకు దినాల్లో కూడా నేను చాలాసార్లు చెప్పాను. మన ప్రార్థన కంటే, మన ఆరాధన, మనం చేసే సత్క్రియల కంటే మనం దేవునికి చాలా ముఖ్యం. మన క్రియల ద్వారా మనం దేవుణ్ణి మెప్పించలేం. మన సొంత ప్రయోగాల ద్వారా దేవుణ్ణి కదిలించలేం. దేవుని హృదయాన్ని మనం వశం చేసుకోలేం, లేకపోతే ఆయన చేత మనం ఆకర్షింపబడలేం. మనలో ఎప్పుడైతే మంచి అనేది, సత్క్రియలు అనేవి జరుగుతూ ఉంటుంది, దేవుడు చూస్తాడో ఆయన మన పట్ల ఆకర్షితుడవుతాడు. ఆయన మనల్ని ఆకర్షిస్తాడు. లేకపోతే మన సత్క్రియలు ఆయనను మన వైపు ఆకర్షిస్తాయి. అందుకని తనకు బలి అర్పణగా తీసుకొచ్చేటువంటి ఆ బలి అర్పణ ఎలా ఉండాలని ప్రభు కోరుతున్నాడంటే అది నిర్దోషమైనదిగా ఉండాలి. 1వ అధ్యాయం లేవీకాండం 1వ అధ్యాయం 1వ వచనం, యెహోవా మోషేను పిలిచి ప్రత్యక్ష గుడారంలో నుండి అతనికి ఇలాగ సెలవు ఇచ్చాను, నీవు ఇశ్రాయేలీయులతో ఇట్లనుము, మీలో ఎవరైనా యెహోవాకు బలి అర్పించినప్పుడు గోవులలో నుండి కానీ, అది గొర్రెల్లో నుండి కానీ, అది మగదే కానీ ఆడదే కానీ ఏదైనా కూడా దేవుని సన్నిధికి తీసుకొచ్చేటప్పుడు ఎలా ఉండాలని చెప్పాడో ఇక్కడ రాయబడింది. అది మేకల మందలో నుండి దానిని తీసుకొని రావాలి. అతడు దాన్ని తీసుకొచ్చేటప్పుడు అది ఎలా ఉండాలంటే 3వ వచనంలో 2వ భాగం, అతడు దహన బలి రూపముగా అర్పించినది గోవులలోని దైనను
అయిన ఎడల నిర్దోషమైన మగదానిని తీసుకురావాలను. వాక్యాన్ని మీరు జాగ్రత్తగా గమనిస్తే ప్రతి దాంట్లో ఆయన నిర్దోషత్వాన్ని కోరుకున్నాడు. 3వ అధ్యాయం 1వ వచనం, అలాగే 3వ అధ్యాయం 6వ వచనం, అలాగే 4వ అధ్యాయం 3వ వచనం, ఇలాగా చెప్పుకుంటా పోతే చాలా ఉన్నాయి. 3వ అధ్యాయంలో 6వ వచనం, యెహోవా సమాధాన బలిగా ఒకడు అర్పించినది గొర్రె మేకలలోనిదైన ఎడల అది మగదే గాని ఆడదే గాని నిర్దోషమైన దాన్ని తీసుకురావాలి అనండి. మగదే కానీ ఆడదే కానీ. మన లోకంలో మగాళ్ళకు ఒక న్యాయం, ఆడవాళ్ళకు ఒక న్యాయం. దేవుని దగ్గర అలా ఏముండదు. కొంతమంది ఏంటంట మగాడు అంటారు, కొంతమంది ఏంటంట ఆడ అలా ఎందుకు ఉండాలంటారు. దేవుని దగ్గరకు వచ్చిన తర్వాత ఆడ మగ వ్యత్యాసం కాదు. దేవుడు ఆడైనా మగైనా దాంట్లో ఏం చూడాలనుకుంటున్నాడంటే నిర్దోషత్వాన్ని చూడాలనుకుంటున్నాడు. స్తోత్రం చెప్పండి. ఆడవాళ్ళు ఎలా ఉండాలి, మగవాళ్ళు ఎలా ఉండాలి కాదు, నిర్దోషంగా ఉన్నారా లేదా చూస్తాడు దేవుడు. ఆమేన్ చెప్పండి. దేవుని సన్నిధిలో మన నిర్దోషత్వాన్ని దేవుడు చూస్తాడు. అది గొర్రెల్లో నుండైనా, గోవుల్లో నుండైనా, మేకల్లో నుండైనా, దేంట్లో నుంచి తీసుకొస్తున్నా ఆయన ఎలా తీసుకురావాలని చెప్పాడంటే నిర్దోషమైన దాన్ని దేవుని సన్నిధికి తీసుకురావాలి. మనం నిర్దోషంగా ఉండాలి. ఎందుకంటే మన ప్రభువు నిర్దోషి. ఆయన దోషం లేనివాడు. దోషం లేని ఆయన మన కోసం దోషిగా ఎంచబడ్డాడు. మనం దోషంలో ఉండడానికి కాదు, నిర్దోషత్వాన్ని కలిగి ఉండడానికి. ఎఫెసీ పత్రిక 5:27 వచనంలో చదివితే యేసుక్రీస్తు వారు సంఘాన్ని ప్రేమించి, అంటే సంఘంలో ఉన్న నిన్ను నన్ను ప్రేమించి మనం ఆయన ఎదుట ఎలా ఉండాలని కోరుకున్నాడో అక్కడ చాలా క్లియర్గా రాయబడింది. పురుషులారా, తర్వాత చదవండి, అది అక్కడి నుంచి చదవాలి. అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కళంకమైన మడతైన అట్టిది మరేదైనాను లేక పరిశుద్ధమైనదిగా. అదిగో చూడండి ఎలా ఉండాలట సంఘం. అది పరిశుద్ధమైనదిగా ఉండాలి. ఎలా ఉండాలట సంఘం? అది నిర్దోషమైనదిగా ఉండాలి. ఎలా ఉండాలి సంఘం? అది మహిమగల సంఘంగా ఉండాలి. అది కళంకం లేనిదై ఉండాలి. అది మచ్చలేనిదై ఉండాలి. అట్టిది మరేది లేనిదై ఉండాలి. అందుకే ప్రభు నిర్దోషమైన దాన్ని తీసుకురమ్మన్నాడు. ఇక్కడ కీర్తనకారుడు అంటున్నాడు, ఈ 119వ కీర్తన మొదటి భాగంలో మొదటి వచనంలో యెహోవా ధర్మశాస్త్రాన్ని అనుసరించి నిర్దోషముగా నడుచుకునేవారు. చెప్పండి, ఎలా నడుచుకునేవాళ్ళు? గొర్రె కాదు ఇప్పుడు తేవాల్సింది, నువ్వే నిర్దోషమైన గొర్రెగా మారాలి. స్తోత్రం చెప్పండి. కాబట్టి గొర్రె లేకపోతే బర్రె ఏదో ఒకటి కానుకిద్దాం అనుకోవద్దు. నువ్వు ఒక నిర్దోషమైన కానుకగా మారాలి దేవునికి. దేవుడు అంగీకరిస్తాడు దాన్ని. అప్పుడు దేవుడు దాన్ని ఆగ్రహిస్తాడు, దాన్ని దేవుడు స్వీకరిస్తాడు. ఎలాగున్నా పర్వాలేదు, మందిరానికి వెళ్ళిరా, మందిరానికి వెళ్ళిరా, మందిరానికి వెళ్ళిందంటే ఒత్తొత్తు భక్తి. అది నీ హృదయం మారదు, నీ చూపు మారదు, నీ ఆలోచన, నీ అంతరంగం అసలే మారదు. కానీ మందిరానికి వస్తుంటావు, పోతుంటావు. ఈ లెక్కలు దేవునికి అక్కర్లేదు. నీ హృదయం నిర్దోషంగా ఉందా లేదా అనేది దేవునికి చాలా ముఖ్యం. అది దేవునికి కావాలి. అలాంటి వారిని దేవుడు చూడాలనుకుంటున్నాడు మనలో నుంచి కూడా. సంఘం అలా ఉండాలని దేవుడు కోరుకున్నాడు. జాగ్రత్త ప్రియులరా, వాళ్ళు ధన్యులు. ఎవరు ధన్యులు? యెహోవా ధర్మశాస్త్రాన్ని అనుసరించి నిర్దోషముగా నడుచుకునేవాడు. 2 చేతులెత్తి స్తోత్రం చెప్పండి. 2వ వచనం, ఆయన శాసనములను గైకొనుచు పూర్ణ హృదయముతో ఆయనను వెదకువారు ధన్యులు. 2వ మాట గమనించారు. 2 ధన్యతలు అని చెప్పాను. దీనికి అనుసంధానంగా మత్తయి సువార్త 5వ అధ్యాయాన్ని మీరు యాడ్ చేసుకోండి. మత్తయి సువార్త 5వ అధ్యాయాన్ని కలుపుకోండి. అక్కడ 9 రకాల ధన్యతలు ఉంటాయన్నమాట. ఆ ధన్యతలన్నీ మనం కలిగి ఉందము గాక. 5వ అధ్యాయం కొండ మీద ప్రసంగంలో ధన్యతలు చెప్పాడు. ఒక 5వ అధ్యాయంలో 9 ధన్యతలు చెప్పాడు అక్కడ. ఆ ధన్యతలు మనం కలిగి ఉండడానికి మనం సిద్ధపడాలి. ఆయన కొండ ఎక్కి కూర్చున్నప్పుడు ఆయన శిష్యులు ఆయన దగ్గరకు వచ్చారు.
ఆయన వారికి నోరు తెరిచి బోధించడం ప్రారంభించాడు. ఆయన బోధిస్తూ 9 ధన్యతలు చెప్పాడు. 10వ వచనం వరకు ఉంటాయి ఆ ధన్యతలు. చివరికి అటులో చివరి ధన్యత ఏంటంటే, ఎవరైనా నా నామము నిమిత్తం మిమ్మును హింసించి నిందించి మీ మీద అబద్ధంగా చెడ్డ మాటలు పలుకున్నప్పుడు కూడా మీరు ధన్యులు. స్తోత్రం చెప్పండి. అదేమి ధన్యత పాస్టర్ గారు అంటే, అది కూడా ధన్యతే. ఏది? మీ మీద ఆయన నామము నిమిత్తం హింసలు పెట్టి, మిమ్మల్ని హింస పెట్టి, మిమ్మల్ని దూషించి, మిమ్మల్ని అవమానపరచడం కూడా మీకు ధన్యతే అని చెప్తున్నాడు. అవి మనకి ఇష్టం ఉండదు, మనం సహించం కూడా. కానీ దేవుడు దాన్నే చెప్తున్నాడు. నా నామము నిమిత్తం జనులు మిమ్మల్ని నిందించి, మిమ్మలను హింసించి, మీ మీద అబద్ధంగా చెడ్డ మాటలు పలుకున్నప్పుడు మీరు ధన్యులు అని చెప్పి ఏమన్నాడంటే, సంతోషించండి, ఆనందించండి అంటున్నాడు. స్తోత్రం చెప్పండి. అప్పుడు పరలోకమందు మీకు అధికమవుతుంది మీ ఫలం అని చెప్పాడు. స్తోత్రం. హల్లెలూయా. దేవుని మాటలు వింటున్న మీరు జాగ్రత్త. మనం నిర్దోషంగా జీవిస్తున్నామా లేదా అని ఖచ్చితంగా మన ఆత్మ పరిశీలన చేసుకోవాలి. మందిరానికి వచ్చి పోవడం, ఇప్పుడు 1000 మంది కౌంట్ చెప్తున్నారు చాలామంది. కౌంటు ఇక్కడ అన్ని 1000 మంది, ఇక్కడ ఇన్ని 1000 మంది. ఏళ్లలో దేవుని ఎదుట నిర్దోషంగా నేను జీవిస్తున్నానని చెప్పేవాళ్ళు ఎంతమంది ఉంటారో, జల్లెడు వేసినప్పుడు ఆ జల్లెడలోకి ఎంతమంది వస్తారో, తూర్పారు పట్టినప్పుడు ఆ తూర్పారులో ఎంతమంది నిలబడతారో, దీన్ని మనం పరిశీలన చేసుకోవాలి. దీన్ని మనం జాగ్రత్తగా పరిశీలన చేసుకోవాలి. ఇక్కడ రాయబడిన మాటల్లో 2వ మాట, ఆయన శాసనములను గైకొనుచు పూర్ణ హృదయముతో ఆయనను వెదకువారు ధన్యులు. వాక్యాన్ని వినాలి ప్రియులరా, అది కూడా జాగ్రత్తగా గైకొనాలి. చెప్పండి, వాక్యాన్ని మీరు జాగ్రత్తగా గమనించండి. 2వ మాటలో ఆయన శాసనములను గైకొనుచు. చెప్పండి, ఆయన శాసనములను గైకొనుచు. ఆయనను వెతికేటప్పుడు నువ్వు ఎలా వెతకాలంటే పూర్ణ హృదయంతో వెతకాలి. దేవుడు ఏది చెప్పినా బైబిల్లో ఈ విధంగా రాయబడింది. ఆదికాండం దగ్గర నుంచి తనను వెంబడిస్తున్న వారిని చూసి, ఇశ్రాయేలు నువ్వు వినాలి అని చెప్పాడు. ఏమి వినాలి అంటే, నువ్వు నీ దేవుడైన యెహోవాను పూర్ణ మనస్సుతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ బలముతో నువ్వు ప్రేమించాలి, నువ్వు సేవించాలని చెప్పాడు. గంభీరంగా స్తోత్రం చెప్పండి. అది దేవుని యొక్క ఆజ్ఞ. దేవునిని వెతికేవారు పూర్ణ హృదయంతో వెతకాలి. వెతకడం మామూలుగా జరుగుతుంది, కానీ పూర్ణ హృదయంతో వెతకాలి. ఆయన్ని హృదయమంతటిని సమర్పించి వెతకాలి, హృదయమంతటితో వెతకాలి ఆయన్ని. సాధారణంగా వెతికితే కొన్ని కనపడవు, జాగ్రత్తగా వెతికితే కనపడతాయి. 10 వెండి నాణ్యాలు, ఒక స్త్రీకి 10 వెండి నాణ్యాలు ఉన్నాయి, ఒకటి పోగొట్టుకుంది. కానీ ఆమె వెతికినప్పుడు కనపడలా. తర్వాత దానికోసం మిగతా 9 కాయలు చూసి, అయ్యో ఇంకో కాయను ఉండాలి కదా, నా కాయను ఎట్టిపోయిందని చూసి ఆమె ఒక దీపం వెలిగించింది, చీపురు ఒకటి తీసుకుంది, ఇల్లంతా ఓడ్చడం ప్రారంభించింది. ఎక్కడ పోయిందా అది, ఎక్కడ పోగొట్టుకున్నాను అది, అప్పుడు ఎక్కడో దొరికింది అది. అది దొరికినాక అంతకుముందు ఎంత దుఃఖపడిందో, దొరికిన ఆ తర్వాత ఆమె అంత ఎక్కువగా సంతోషించింది. స్తోత్రం చెప్పండి. మనం వెతికేటప్పుడు దేవుని వెతుకులాటలో పూర్ణ హృదయంతో ఆయనను వెతకడం నేర్చుకోవాలి. మన హృదయం అంతటితో ఆయన్ని ఆరాధించడం నేర్చుకోవాలి. అది మనకు చాలా ఆశీర్వాదం. ఎప్పుడు ఈ విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఈ 2 వచనాలు ధన్యతగా చెప్తే, మత్తయి సువార్తను మీరు 5వ అధ్యాయాన్ని 10 వచనాల వరకు మీరు దీనికి కలుపుకొని ఆ ధన్యతను కలిగి ఉండాలనుకోండి. చాలాసార్లు రాయబడ్డాయి. 1వ కీర్తనలోను, అలాగే 23వ కీర్తనలోను, అలాగే 128వ కీర్తనలోను, అలాగే 32వ కీర్తనలోను. ఊరకాల మీరు కోట్ చేసుకున్నా కూడా తర్వాత చూసుకోవచ్చు. 128 మొదటి వచనంలో, అలాగే 32 మొదటి వచనంలో ఆయన చాలా సందర్భాల్లో ధన్యతల గురించి చెప్పాడు. మత్తయి సువార్త 5వ అధ్యాయంలో ఒక్కసారి 9 ధన్యతలు యేసు ప్రభు చెప్పాడు.
మనం ధన్యులంగా ఉండాలి అంటే పూర్ణ హృదయంతో ఆయన్ని వెతకాలి. అది మనకు చాలా ఆశీర్వాదం. మనం ఇప్పుడు రెండో భాగంలోకి వెళుతున్నాం. జాగ్రత్తగా గమనించండి. 3వ వచనం, 4వ వచనం. మొదటి 2 వచనాలు ఒక భాగంగా చెప్పాను, అవి ధన్యతలు. చెప్పండి, అవి ధన్యతలు. 2వ వచనంలో 2వ వచనం, 3వ వచనం, 4వ వచనం, 2వ భాగం. దీంట్లో ఇది జాగ్రత్తలు అనండి. ఇవి మొదటివి ధన్యతలు, 2వది జాగ్రత్తలు. ఏంటా జాగ్రత్త? ఎందుకా జాగ్రత్త అంటే 3వ వచనం, వారు ఆయన మార్గములో నడుచుకొనుచు ఏ పాపము చెయ్యరు. నీ ఆజ్ఞలను జాగ్రత్తగా గైకొనవలనని నీవు మాకు ఆజ్ఞాపించి ఉన్నావు. ఆయన జాగ్రత్త మనకు చెప్పాలనుకుంటుంది ఏంటంటే, ఎవరైతే ఆయన ధర్మశాస్త్రాన్ని అనుసరించి నడుచుకుంటారో, ఎవరైతే పూర్ణ హృదయంతో ఆయనను వెతికేవారుగా ఉంటారో, వాళ్ళ స్థితిగతి ఎలా ఉంటుందంటే, వారు ఎంత మంచి మాట రాయబడింది, ఆయన మార్గములలో నడుచుకొనుచు వారు ఏ పాపము చేయరు. అంటే ఒకవేళ మన ద్వారా పాపం జరుగుతుంది అంటే మనం ఆయన మార్గాన్ని అనుసరించట్లేదు, లేకపోతే నడుచుకోవట్లేదు దాన్ని అనుసరించి. అదే అర్థం. ఏం చెప్పాడు 4వ వచనంలో? నీ ఆజ్ఞలను జాగ్రత్తగా గైకొనవలనని నీవు మాకు ఆజ్ఞ. దేవుని ఆజ్ఞ ఏంటి? ఆయన ఆజ్ఞ అంటే నువ్వు నా ఆజ్ఞలు జాగ్రత్తగా గైకొనాలని. చెప్పండి ఒకసారి నోరు తెరిచి, ఆయన ఆజ్ఞలు ఎలా గైకొనాలి? గైకొనడం కష్టమైతే ఇంకా జాగ్రత్తగా గైకొనమని చెప్తున్నాడు. విన్న విషయాలు విడిచిపెడితే మనకి ఎట్ట ఆశీర్వాదం చెప్పండి? వినిన వాక్య ప్రకారం మనం బ్రతకకపోతే ఎలా ఆశీర్వాదం చెప్పండి? అందుకే ప్రభు ఒక ఆజ్ఞ ఇచ్చాడు వాళ్ళకి, జాగ్రత్తగా నా ఆజ్ఞలను అనుసరించి నడుచుకోవాలని. వాక్యాన్ని మీరు గమనించారా? ముందు చెప్పబడిన ధన్యులు ఎలా అయ్యారు వాళ్ళు అంటే, వారు దేవుని ధర్మశాస్త్రాన్ని అనుసరించి నడుచుకునేవారు, నిర్దోష మార్గంలో నడుచుకునేవారు, పూర్ణ హృదయంతో ఆయనను వెతికేవారు. ఎలా ఉంటారంటే, వారు ఆయన మార్గాల్లో నడుచుకుంటూ ఏ పాపము చెయ్యరు. దేవుని ఆజ్ఞలను అనుసరించి నడుచుకోకపోవడమే పాపం. చెప్పండి, దేవుని ఆజ్ఞలను అనుసరించి నడుచుకోకపోవడమే పాపం. అంటే ఆయన చెప్పింది చెయ్యకపోవడమే పాపం. మనం ఏ పాపం చేయట్లేదని మనం ధీమాలు వ్యక్తం చేస్తాం, కానీ దేవుడు చెప్పింది చెయ్యం. అదే పాపం అంటే. యోహాను పత్రికలో రాశాడు. యోహాను రాసిన మొదటి పత్రికలో మంచి వివరణ చెప్పాడు భక్తుడైనటువంటి యోహాను పరిశుద్ధాత్మ ద్వారా. యోహాను రాసిన పత్రిక, సువార్త కాదు ప్రియులారా, యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయంలో 4వ వచనం, పాపము చేయు ప్రతివాడు ఆజ్ఞను అతిక్రమించును. ఆజ్ఞ అతిక్రమమే పాపం. అందరూ చెప్పండి అర్థమయ్యేలాగా ఈ మాట. పాపము చేయువాడు ఆజ్ఞను అతిక్రమిస్తాడు. కానీ దేవునికి కావాల్సింది ఎవరు? ఆయన ఆజ్ఞలను జాగ్రత్తగా గైకొనేవారు కావాలి. పాపం అంటే ఎక్కడి నుంచి వచ్చింది అంటే, ఇక్కడ రాయబడింది. ఎలా కనుగొనొచ్చు అంటే, పాపము చేయువాడు ఆజ్ఞను అతిక్రమిస్తాడు. మన ద్వారా పాపం ఎలా జరుగుతుందంటే, ఆయన చెప్పింది చేయకుండా మనం పాపం చేస్తున్నాం అంతే. చాలాసార్లు ఆ నిర్వచనం మీకు చెప్పాను. మనం చేయమన్నది చేయకపోవడం, చేయాల్సింది చెయ్యమన్నదేమో చేయకుండా, చెయ్యవద్దన్న వాటిని చేస్తున్నామే. పాపం అంటే అదే. నేను నీకు ఆజ్ఞలు ఇచ్చాను, అవి నువ్వు జాగ్రత్తగా గైకొనాలని ప్రభు చెప్పాడట. నీ ఆజ్ఞలను జాగ్రత్తగా గైకొనాలని నువ్వు మాకు చెప్పావయ్యా అంటున్నాడు. చెప్పండి, పక్కన వాళ్ళకి చెప్పండి, దేవుని ఆజ్ఞలు జాగ్రత్తగా గైకొనాలని ప్రభువు చెప్పాడని చెప్పండి. మీరు చెప్తున్నారండి సంపబాల కొడతారు, అది ప్రభు మీద పెట్టండి అంతే కదా. నేను కూడా చెప్పట్లేదు అన్నమాట. ఎవరన్నారు? ఆయన అన్నాడు కదా. ఏమన్నాడు ఆయన? చూడండి అక్కడ ఎంత క్లియర్గా రాయబడిందో. మీరు 119వ కీర్తనలకు వెంటనే అలా చేయడం పెట్టి చూడాలా.
4వ వచనం, ఇదిగో చూడండి, నీ ఆజ్ఞలను జాగ్రత్తగా గైకొనవలెనని. దేవుని ఆజ్ఞ ఏంటి? ఆయన ఆజ్ఞలు మనం ఎలా గైకొనాలట? ఒట్టిగా గైకొనడం కాదు, జాగ్రత్తగా గైకొనాలి. జాగ్రత్తగా గైకొనాలి. దేవుని ఆజ్ఞలు జాగ్రత్తగా గైకొనాలి. అప్పుడు మనం ధన్యులం అవుతాం. వాళ్ళు ఎలా ఉంటారంటే ఆయన ఆజ్ఞలను అనుసరించి నడుచుకునేవాళ్ళు, ఆయన మార్గాలను అనుసరించి నడుచుకునేవాళ్ళు ఏ పాపము చేయరంటే. ఆయన ఆజ్ఞలను అనుసరించి నడుచుకునేటప్పుడు అసలు పాపం ఎక్కడ కనపడుతుంది నీకు? నీకేం కనపడతాయి? ఆయన ఆజ్ఞలు కనపడతాయి, ఆయన వాక్యం కనపడుతుంది, ఆయన బోధ కనపడుతుంది, ఆయన మనకు విడిచిపెట్టిన మార్గం కనపడుతుంది. దాంట్లో వెళుతున్నప్పుడు ఇంకా ఏ పాపం నీకు కనబడదో ఆ పాపంలో నువ్వు ఉండడానికి అవకాశమే లేదు. ఇక్కడ యోహాను పత్రికలో చెప్తున్నాడు, దయచేసి 3వ అధ్యాయం, మొదటి పత్రిక 3వ అధ్యాయంలో 4వ వచనం, పాపము చేయు ప్రతివాడు. చెప్పండి, ఆజ్ఞను అతిక్రమించే వాళ్ళు ఎవరు? పాపం చేసేవాడు. అర్థమైందా? అంటే ఆయన జాగ్రత్తగా గైకొనమని చెప్పిన ఆజ్ఞను అతిక్రమిస్తున్నావు అంటే నీలో ఏం జరుగుతుంది? శరీర సంబంధమైన పాపం నువ్వు చేయకపోవచ్చు, ఆ పాపానికి నువ్వు దాసుడుగా ఉండకపోవచ్చు, కానీ ఆయన ఆజ్ఞ ఏదుందో ఏ ఆజ్ఞను అనుసరించి లేకపోతే గైకొనమని చెప్పాడో దాన్ని జాగ్రత్తగా గైకొనకపోవడమే పాపం అంటుంది వాక్యం. 4వ వచనం 2వ భాగంలో 3వ అధ్యాయం, యోహాను మొదటి పత్రిక 3వ అధ్యాయం 4వ వచనం 2వ భాగంలో, ఆజ్ఞాతిక్రమమే పాపము, పాపములను తీసివేయుటకు ఆయన ప్రత్యక్షమాయనని మీకు తెలియను. ఆయన యందు ఏ పాపము లేదు. ఆయన యందు నిలిచి ఉండేవాడు ఎవడును పాపము చేయడు, పాపము చేయజాలడు. 2 చేతులైతే స్తోత్రం చెప్పండి. వాక్యం చెప్తుంది ఏంటంటే ఎవరైతే ఆజ్ఞను అతిక్రమిస్తారో వాళ్ళు పాపం చేసిన వాళ్ళు అవుతారు. ఆజ్ఞలు నీకు తెలియడం ముఖ్యం కాదు, ఆజ్ఞలు నువ్వు నేర్చుకోవడం ముఖ్యం కాదు, వాటిని జాగ్రత్తగా గైకొనాలి. జాగ్రత్తగా గైకొనాలి అంటున్నాడు. వింటున్నాం కానీ గైకొనడానికి మనం ఇష్టపడలేదు. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 3వ వచనంలో రాయబడింది, సమయం సమీపించినది గనుక ఈ ప్రవచన వాక్యములు చదువువాడును వాటిని విని ఇందులో రాయబడిన సంగతులు గైకొనేవారు ధన్యులు. మళ్ళా ధన్యతని చెప్పాడు అక్కడ. ఎవరు ధన్యులు అంటే ఈ ప్రవచన వాక్యాలు చదివేవాడు. ఎవరు ధన్యులంటే ఈ ప్రవచన వాక్యాలను వినేవాడు. ఎవరు ధన్యులంటే చదివి విని వాటిని గైకొనేవారు. చేతులు బాగున్న వాళ్ళు చప్పట్లు కూడా స్తోత్రం చెప్పండి. నిన్ను దేవుడు ఒక ఆశీర్వాదకరమైన వ్యక్తిగా చేయడానికి ఆయన ఆజ్ఞలు నీకు ఇచ్చాడు, ఆయన కట్టడలు నీకు ఇచ్చాడు, ఆయన శాసనాలు నీకు ఇచ్చాడు, ఆయన వాక్యాన్ని నీకు ఇచ్చాడు. దాన్ని నువ్వు గైకొనాలి, దాన్ని నువ్వు అనుసరించి జీవించాలి. వాక్యం చెప్తుంది అలా జీవించేవాళ్ళు ఏ పాపము చెయ్యరు అనండి. దేవుని ఆజ్ఞలను అనుసరించి ఆయన కట్టడలను అనుసరించి నడుచుకునేవారు ఏ పాపము చెయ్యరు. అంటే మన ద్వారా ఒకవేళ పాపం జరిగితే దానికి కారణం ఏంటి? మనం ఆజ్ఞలు ఏం చేస్తున్నాం? అతిక్రమిస్తున్నాం. అక్కడ చాలా క్లియర్ కదా, ఆజ్ఞ అతిక్రమమే పాపం. పాపము చేయువాడు, పాపము చేయు ప్రతివాడు ఆజ్ఞను అతిక్రమిస్తాడు. పాపం ఎవరి ద్వారా జరగడానికి కారణం ఆజ్ఞను అతిక్రమించడమే. మన ద్వారా పాపం జరుగుతుందంటే దేవుని వాక్యాన్ని వింటున్నాం కానీ దాన్ని అనుసరించి నడుచుకోవట్లేదు. తద్వారా మనలో పాపం ప్రారంభమై పాపం మన ద్వారా చేయబడతా ఉంది, పాపాన్ని చేస్తూ ఉన్నాం. వాక్యం చెప్తుంది ప్రభు మనల్ని ఎలా చూడాలనుకుంటున్నాడంటే పాపం లేని వారిగా చూడాలనుకుంటున్నాడు ఆయన. ఒకనొక దినాన్ని యేసుక్రీస్తు వారి దగ్గరకు ఒక కంప్లైంట్ తెచ్చారు. ఏంటో కంప్లైంట్ అంటే ఎక్కడో దారిలో దొరికింది ఒక ఆవిడ, పాపం చేసి పట్టబడింది. అక్కడ ఉన్నటువంటి పెద్దలు, శాస్త్రులు, పరిసయ్యులు ఆమెను నెట్టుకుంటా కొట్టుకుంటా రాళ్లతో చంపేయడానికి ఊరు వెలుపల దాకా తీసుకొచ్చారు. మార్గ మధ్యంలో యేసుక్రీస్తు వారు కనపడ్డారు. ఆయన్ని విమర్శిస్తూ పరిశోధించాలని ఆయన దగ్గరికి తీసుకొచ్చారు. ఏంటి బాబు, ఏంటి, ఎందుకు ఈమెను ఇలా రాళ్ళు పెట్టి కొడుతున్నారు, తన్నుతున్నారు? అయ్యా, ఈమె మోషే ధర్మశాస్త్రం మాకు చెప్పాడు పాపం చేసిన వాళ్ళని కొట్టమని. పాపం చేస్తూ పట్టబడింది ఈమె, అందుకే మోషే మాకు చెప్పినట్టుగా ఈమెను చంపాలనుకుంటున్నాం రాళ్ళతోటి. అయితే బోధకుడా నువ్వేం చెప్తావు? ఆయన అన్నాడు, నిజమే, మోషే చెప్పిన ప్రకారం ఈమెను రాళ్ళు పెట్టి కొట్టి చంపాల్సిందే, కొట్టి చంపాలి. కానీ
మొదట మీలో నుంచి ఎవడైనా రాయి వేయాలనుకుంటే వాడు ఎలా ఉండాలంటే పాపం లేని వాడై ఉండాలి. ఎవరు మొదట రాయి వేయాలనుకుంటారో వాడు పాపం లేని వాడుగా ఉండేటట్టు చూసుకోండి అని ఆయన నేల మీద మళ్ళా కూర్చొని ఏదో రాస్తున్నాడు. ఆయన రాళ్ళు తీసుకొచ్చిన వాళ్ళందరూ రాళ్ళు అక్కడ పడేశారు, ఆమెను కూడా వదిలిపెట్టారు. ఎలా వచ్చారో అలా అందరూ వెనక్కి వెళ్ళిపోయారు. ప్రభు కన్నులెత్తి చూసినప్పుడు మధ్యలో ఒక్కతే నిలబడింది ఆమె. ప్రభు అడుగుతున్నాడు, అమ్మా నిన్నెవరు శిక్షించలేదా? ప్రభు అన్నాడు. ఆ మాటకి ఆమె చెప్తుంది, లేదు ప్రభు, నన్ను ఎవరు శిక్షించలేదు. ప్రభు అంటున్నాడు, నేను కూడా నిన్ను శిక్షించను, కానీ నువ్వు నాకు ఎలా జీవించాలని కోరుకుంటున్నానంటే ఇక మీదట పాపం చేయకు. 2 చేతులు ఎత్తి స్తోత్రం చెప్పండి. ఒకప్పుడు పాపంలో ఉన్న మనం దేవుని దగ్గరికి వచ్చి పాటలు పాడుతూ ఆరాధన చేస్తూ కానుకలు ఇస్తూ దేవుని కొరకు దేవుని మహిమ కొరకు నిలబడే మనలో పాపం ఉండడానికి దేవుడు ఇష్టపడలేదు. దాన్ని దేవుడు సహించట్లేదు. సుమా జాగ్రత్త, మనం దేవుని పిల్లలుగా జీవించాలి. ఇందాక చదివిన యోహాను పత్రిక, ఆయనలో ఏ పాపము లేదు. కానీ మనం మాత్రం పాపులంగా ఉంటామంటే దానికి దేవుడు ఎప్పుడు కూడా సుముఖంగా ఉండడు, ఇష్టపడడు. వింటున్నారా? చైర్లో కూర్చున్న వాళ్ళకి నా మాటలు వినబడుతున్నాయా? గంభీరంగా స్తోత్రం చెప్పండి. వాక్యం చెప్తుంది, ఆజ్ఞను అతిక్రమించే ప్రతివాడు పాపం చేస్తాడు. ఆజ్ఞ అతిక్రమమే పాపం అని వాక్యం చెప్తుంది. కాబట్టి నువ్వు వేరే రకమైన పాపాలు ఏం చేయకపోవచ్చు. దేవుని వాక్యాన్ని విని దాన్ని అనుసరించి నడుచుకొని అక్కడ ఎప్పుడైతే అతిక్రమంగా జీవిస్తావో ఆటోమేటిక్గా నీలో పాపం జరుగుతూనే ఉంటుంది. వాస్తవంగా దేవుడిచ్చిన ఆయన ఆజ్ఞలను జాగ్రత్తగా గైకొనేవాడు ఏ పాపం చేయడు, చేయజాలడు. దేవుని హెచ్చరిక, మనకు దేవుడిచ్చిన జాగ్రత్త ఇది. ఆదిమ సంఘం అంటే ఇశ్రాయేలు సంఘం అరణ్యంలో బయలుదేరి కానాను యాత్రకు ప్రయాణం చేస్తున్నప్పుడు ఐగుప్తులో నుంచి బయలుదేరినటువంటి ఇశ్రాయేలు జనాంగానికి దేవుడిచ్చిన ఆజ్ఞ ఏంటో తెలుసా? నేను మిమ్ములను ప్రయాణంలో కాపాడి మీరు చేరాల్సిన చోటుకి చేర్చడానికి మీకు ముందుగా ఒక దూతను పంపిస్తున్నాను. మీరు చేరాల్సిన చోటుకి ఆయనే మిమ్మల్ని తీసుకెళ్తాడు. ఆయన మిమ్మల్ని నడిపిస్తున్నప్పుడు ఆయన సన్నిధిలో మీరు ఎలా ఉండాలంటే జాగ్రత్తగా ఉండాలి, ఆయన మాట వినాలన్నాడు. స్తోత్రం చెప్పండి. వాళ్ళు అజాగ్రత్తగా ఉన్నారు, ఆయన మాట వినలేదు. అందుకే అరణ్యంలో ఏమైపోయారంటే రాలి మాడి బూడిదైపోయారు. అరణ్యంలో ఆకుల్లాగా రాలిపోయారు. కారణం మరి పాపం. ప్రభు అంటున్నాడు, అమ్మా ఇప్పుడు దాకా నువ్వు పాపం చేసావు, పాపానికి వచ్చిన జీతం మరణం. నిన్ను ఇప్పుడు కొట్టొచ్చు వాళ్ళు, నేను కూడా కొట్టను, నేను కూడా శిక్షించను, కానీ నువ్వేం చేయొద్దంటే ఇక మీదట పాపం చేయొద్దు. మనకు మనం నిబంధన చేసుకుందాం. ఇన్నాళ్ళ వరకు పాపంలో ఉన్నా నేను ఆయన ఆజ్ఞను అతిక్రమిస్తున్నాను కనుక పాపం నాలో జరుగుతుంది. ఇక మీదట నువ్వు నీ కొరకు బ్రతకడానికి, పాపం లేకుండా జీవించడానికి సహాయం చేయమని తీర్మానం చేసుకోవాలి. వాక్యం చెప్తుంది, వారు ఆయన మార్గములలో నడుచుకొనుచు ఏ పాపము చేయరు. ఆజ్ఞలను జాగ్రత్తగా గైకొనేవారు పాపం చేయడానికి అవకాశం ఎక్కడుంది? వీళ్ళకి ఎక్కడ చూసినా ఏ చేయబోయినా ఏం కనపడతా ఉంటాయి? వీళ్ళకి ఆయన ఆజ్ఞలు కనపడతా ఉంటాయి. అంటే ఆయన మాటలే వినపడతా ఉంటాయి, కనబడతా ఉంటాయి. వాళ్ళు అదుపు తప్పి ఎక్కడ కూడా పాపం చేయరు. పాపం చేసే అవకాశం లేదు. ఎందుకంటే వాళ్ళు నిర్దోషంగా నడుచుకుంటున్నారు. ఎందుకంటే వాళ్ళు ఆయన ధర్మశాస్త్రాన్ని అనుసరించి నడుచుకుంటున్నారు. ధర్మశాస్త్రం పాపం చేయడానికి ప్రేరేపించదు. ఉన్న పాపాన్ని జ్ఞప్తి చేసి నువ్వు పాపివని గ్రహించేలా చేస్తుంది. ప్రభు కూడా అదే చెప్పాడు. పరిశుద్ధాత్మ దేవుడు చేసే పని కూడా అదే. మన పాపాన్ని ఎత్తి చూపినప్పుడు సరి చేసుకోవడానికి మనం సిద్ధం అవ్వాలి, పశ్చాత్తాపడడానికి సిద్ధం అవ్వాలి. వారు ఆయన మార్గములలో నడుచుకొనుచు ఏ పాపము చేయరు. అంటే ఏ పాపం అంటే ఎన్ని రకాల పాపం? చాలా రకాలైన పాపాలు ఉన్నాయి. ఒక్కొక్క పాపం ఒక్కొక్క రకంగా జరుగుతుంది. కొంతమంది కంటి ద్వారా పాపం చేస్తారు, కొంతమంది నోటి ద్వారా పాపం చేస్తారు, కొంతమంది చేతుల ద్వారా పాపం చేస్తారు, కొంతమంది కళ్ళ ద్వారా పాపం చేస్తారు, కొంతమంది తలంపుల ద్వారా పాపం చేస్తారు. ఏ విధంగా జరిగినా పాపమే. ఒక్కొక్కరు పాపం చేసే విధానం వేరుగా ఉంటుంది. మాటలతో పాపం చేస్తారు కొంతమంది, చూపుతో పాపం చేస్తారు కొంతమంది,
బుర్రతో ఆలోచించి పాపం చేస్తారు కొంతమంది. కేవలం పడకతో చేసేదే పాపం కాదు, కొంతమంది వాళ్ళ నడకలో పాపం చేస్తారు. చాలా క్లియర్గా ఇవన్నీ నేను చెప్పినవన్నీ లేఖనానుసారంగా రాయబడ్డాయి. వాళ్ళ కన్నుల ఎదుట దేవుని భయం లేదు, వాళ్ళు పాపం చేస్తారు. కాదు, పాపం చూస్తారు. అర్థమైన వాళ్ళు ఆమెనానండి. పాపం చేస్తారా చూస్తారా? చేసే పాపం కంటే చూసే పాపం చెడ్డదన్నాడు ప్రభువారు. అర్థమైన వాళ్ళు ఆమెనానండి. ఇప్పుడు చేసేదానికంటే చూసేది ఎక్కువ అవుతుంది, అది కూడా పాపం అంటుంది. అందుకే నీ కళ్ళ ద్వారా పాపం ఉంది, నీ చేతుల ద్వారా పాపం జరుగుతుంది, నీ నోటి ద్వారా అనకూడని మాటలు, వెర్రి మాటలు, విపరీతమైన మాటలు, బూతులు, వాడకూడని పదజాలం ఉపయోగించి పాపం చేస్తున్నారు. దావీదు చెప్పలేదా 39వ కీర్తనలో, నా నాలుకతో పాపము చేయకుండానట్లు అన్నాడు. అంటే నాలుక ఏం చేపిస్తుంది మన చేత? నోరు మన చేత అధికంగా మాట్లాడించి పాపం చేపిస్తుంది. చూడొద్దన్నవి చూసి మన కన్ను మన చేత పాపం చేపిస్తుంది. ఆలోచించొద్దన్నవి ఆలోచన చేసేలాగా చేసి మన హృదయం పాపానికి మనల్ని ప్రేరేపిస్తూ ఉంది. మన మస్తిష్కంలో మన ఆలోచనలు మనం పాపం వైపు నడిపిస్తున్నాయి. అందుకే అంటున్నాడు, ఎవరైతే దేవుని వాక్యాన్ని, దేవుని ధర్మశాస్త్రాన్ని అనుసరించి నిర్దోష మార్గంలో నడుచుకుంటారో వారు ఏ పాపము చేయరు. ఏ పాపం అంటే మళ్ళీ ఏ పాపం చేయరు అనండి. ఇందాక నేను ఇప్పటి వరకు నేను చెప్పానే, కన్నుతో చేసే పాపమైనా, చేతితో చేసే పాపమైనా, కాళ్ళతో చేసే పాపమైనా, ఆలోచనలతో చేసే పాపమైనా ఏ పాపం చేయరు. ఎందుకంటే వాళ్ళ మస్తిష్కం అంతా, వాళ్ళ మనసు నిండా ఏముంటుంది? ఆయన ఆజ్ఞలు ఉంటాయి, ఆయన వాక్యం ఉంటుంది. వాళ్ళు హృదయపూర్వకంగా నిర్దోష మార్గంలో నడుచుకుంటున్నారు. వాళ్ళు ఏ పాపం చేయరు. పాపం చేసేవాడు ఆయన ఆజ్ఞలను గైకొనడు. ఆజ్ఞలను అతిక్రమించేవాడే పాపం చేసేవాడు అని రాశాడు. ఈ రాత్రి, ఈ మధ్యాహ్న సమయంలో మీ అందరికీ నేను దాదాపుగా 11 గంటల వేళ మీకు నేను మనవి చేస్తున్నాను. పాపానికి మన హృదయంలో తావుంటే ఖచ్చితంగా మనం దేవునికి దూరంగా ఉంటాం, దేవునికి చాలా ఎడంగా ఉంటాం. దేవుని సన్నిధికి వచ్చినప్పుడు మనం మన పాపాలు ఒప్పుకోవాలి. యోహాను పత్రికలో చెప్పాడు, మన పాపాలను ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు, మనల్ని నిర్దోషులుగా చేస్తాడని రాయబడింది, పవిత్రులుగా చేస్తాడని రాయబడింది. ఆమెతో అలా చెప్తున్నాడు, అమ్మా నీ పాపాన్ని బట్టి నిన్ను శిక్షించవచ్చు, కానీ నేను కూడా నిన్ను శిక్షించను, సమాధానంగా వెళ్ళు. ఆ తర్వాత మళ్ళా పాపం చేసినట్టుగా లేదిక. అమ్మా వింటున్నారా దేవుని పిల్లలు, ప్రియులారా? జాగ్రత్త. మనం చేయొద్దు అనుకుంటున్నాం కొన్నిసార్లు, మనసు నిండా కాదు, దాన్ని ఏమంటారు, మనసుని బిగబట్టుకొని దిట్టపరుచుకొని మనం జాగ్రత్తగా ఉండాలని కొన్నిసార్లు అనుకుంటున్నాం. అది కొన్ని క్షణాలు, కొన్ని గంటలు కూడా నిలబట్టలేదు. అది కొన్ని రోజులు కూడా దాన్ని మనం ముందుకు తీసుకెళ్ళలేకపోతున్నాం కొన్నిసార్లు. ఒకసారి మేలు పొందాడు ఒకడు. యోహాను సువార్తలో 5వ అధ్యాయంలో ఆ గొర్రెల ద్వారం దగ్గర, శృంగారం అనే దేవాలయం దగ్గర ఉన్నాడు. అక్కడ కుంటివాడు ఆ కొన్నింటి దగ్గర ఉన్నాడు. ఆ కొన్నింటిలో రకరకాల రోగులు వచ్చి దిగుతున్నారు. ఎందుకంటే ఒక దేవదూత వస్తుంది, ఆ నీళ్లు కదిలించినప్పుడు వాళ్ళు ఎవరు ముందు దిగుతారో వాళ్ళు బాగుపడతారు. ఆ సందర్భంలో ఒక మాట చెప్పాడు ప్రభు, దయచేసి చూడండి అక్కడ, యోహాను సువార్త 5వ అధ్యాయం, యోహాను సువార్త 5వ అధ్యాయం మొదటి వచనం చదవండి. యూదుల పండగ గనుక యేసు యెరూషలేం, అక్కడ 2వ వచనం, యెరూషలేంలో గొర్రెల ద్వారం దగ్గర హెబ్రీ భాషలో బెతెస్దా అనబడిన కోనేరు. నేను పొరపాటుగా శృంగారం దేవాలయం కాదు, యెరూషలేం దేవాలయం దగ్గర, అక్కడ యెరూషలేంలో గొర్రెల ద్వారం దగ్గర హెబ్రీ భాషలో బెతెస్దా అనే కోనేరు ఉంది. దానికి 5 మంటపాలు ఉన్నాయి. ఆ సమయాల్లో దేవదూత కొనేట్లో దిగి నీళ్లు కదిలించడం జరుగుతుంది. ఆ నీరు కదిలించిన పిమ్మట మొదట ఎవడు దిగినో వాడు ఎట్టి వ్యాధి గలవాడైనను బాగుపడతాడు. కాబట్టి ఆ మంటపాల్లో రోగులు, గుడ్డివారు, కుంటివారు, ఓచుకాలు చేతులు గలవారు గుంపులుగా పడి 38 ఏండ్ల నుండి ఒకడక్కడ పడి ఉన్నాడు.
యేసుక్రీస్తు వారు వారిని చూశాడు. అక్కడ స్వస్థపడాలనే ఆశ వాడికి ఉందని తెలిసి వాడి దగ్గరికి వెళ్ళి స్వస్థపడకూర్చున్నావు అంటే, అవునయ్యా నేను స్వస్థపడాలని ఎప్పటి నుంచి ఇక్కడ ఉన్నాను, కానీ నేను వచ్చేలోపు ఎవడో ఒకడు దిగుతున్నాడు, స్వస్థపడుతున్నాడు, బాగుపడుతున్నాడు, కానీ నేను మాత్రం ఇలాగే ఉన్నాను. ఎన్ని సంవత్సరాలు అనండి? 38 అంటే మనిషి ఆయుష్కాలం ఎంత అనండి? మనిషి ఆయుష్కాలం ఎంత? మనిషి ఆయుష్కాలం ఎంత? 70 సంవత్సరాలని అధిక బలం ఉంటే 80 అవుతుంది అన్నాడు. ఇంకా 80 దాటిన వాళ్ళు కూడా మన వాళ్ళలో ఉన్నారు ఇక్కడ. సోదరం చెప్పండి గట్టిగా. వాళ్ళకి మంచి ఆయుష్ ఇచ్చాడని చెప్పండి గట్టిగా. హల్లెలూయా. 80 దాటిని అంటే దేవుడిచ్చిన ఆయుష్కాలం నీకని గుర్తుపెట్టుకోండి. గొప్ప గొప్ప ధన్యులు మీరు. ఇక్కడ రాయబడిన మాటల్లో దాదాపుగా 38 ఏళ్ళు అంటే తన లైఫ్లో సగకాలం దాదాపుగా ఎలా ఉన్నాడంటే రోగంతోనే ఉన్నాడు. అమ్మ, సగకాలం ఎలా ఉన్నాడు? రోగంతోనే ఉన్నాడు. బాధపడతా ఉన్నాడు ఆ రోగంతో. దాన్ని బాగు చేసుకోవడానికి దేవాలయానికి వచ్చాడు, కానీ ఆ కొన్నేటి దగ్గరికి వచ్చాడు. కానీ వడ్డిగలని వెళ్ళి ఆ దేవదూత నీళ్లు కదిలించినప్పుడల్లా వాడు దిగబోదాం అనుకునే లోపు ఎవడో ఒకడు దిగుతున్నాడు, బాగుపడుతున్నాడు, వెళ్తున్నాడు. యేసు ప్రభు వారు వచ్చి వాడు బాగుపడాలనుకుంటున్నాడని ఎరిగి, స్వస్థపడాలనుకుంటున్నావు అంటే, అవునయ్యా స్వస్థపడాలనుకుంటున్నాడు. ప్రభు అన్నాడు, లే నీ పరిపెత్తుకొన్నాడు అన్నాడు. స్తోత్రం చెప్పండి. వాడు లేచి నిలిచి నడిచి గంతులేసాడు, దేవాలయంలోకి వెళ్ళాడు. అక్కడ కనబడితే ప్రభు ఒక మాట చెప్పాడు, బాగుపడ్డావు అనండి. బాగుపడ్డావు అనండి అమ్మా. బాగుపడ్డావు అనండి. పక్కన వాళ్ళకి వెళ్ళేది నువ్వు బాగుపడ్డావు అని చెప్పండి. మనం బాగుపడిన వాళ్ళం. ఇదివరకు ఇట్లాంటి వాళ్ళం కాదు మనం. ఇదివరకు బాగాలేదు, మన జీవితం బాగాలేదు, ఇప్పుడు బాగుపడ్డాం అనండి. ఇప్పుడు అనండి అమ్మా, అనండి అనండి. పక్కన వాళ్ళకి చెప్పండి, నువ్వు బాగుపడ్డావు అనండి. మందిరానికి రావడం నువ్వు బాగుపడ్డావు. చాలామందికి అర్థం కావట్లేదు, ఏముంది నాకు అంటారు. అసలు నువ్వు మందిరానికి రావడమే దేవుడు నిన్ను బాగు చేయడానికి తీసుకొచ్చాడు. నువ్వు బాగుపడ్డావు, స్వస్థపడ్డావు, నువ్వు శుద్ధి చేయబడ్డావు. కానీ ఒకటి గుర్తుపెట్టుకో, అదేంటంటే దేవుని ఎదుట దేవుడు నీకు ఇచ్చిన స్వస్థతను బట్టి ఆయన మహిమకరంగా జీవించు. ఇక ఎక్కువ పాపం నీకు కలగకుండా, ఎక్కువ దోషము నీకు కలగకుండా ఇక మీదట నువ్వేం చేయొద్దన్నాడంటే మరలా పాపం చేయొద్దన్నాడు. స్తోత్రం చెప్పండి. ఇప్పుడు నేను ఎందుకు ఈ మాట చెప్తున్నాను తెలుసా? బాగుపడిన నువ్వు ఎక్కువ పాపం, ఇంతకుముందు కంటే ఎక్కువ పాపం నీకు కలగకుండా ఉండటానికి, ఎక్కువ దోషం నీకు కలగకుండా ఉండటానికి, ఎక్కువ శిక్ష నీకు రాకుండా ఉండటానికి ప్రభు ఇప్పుడు మనతో కూడా ఏం చెప్తున్నాడంటే, ఇక పాపం చేయదు. దేవునికి కావాల్సింది ఇలాంటి వాళ్ళు. చదువుతారా దయచేసి? 14వ వచనం. అటు తర్వాత యేసు దేవాలయంలో వానిని చూచి, ఇదిగో స్వస్థత నొందితివి, మరి ఎక్కువ కీడు నీకు కలగకుండానట్లు ఇక నువ్వు పాపము చెయ్యకుమని చెప్పాను. గంభీరంగా స్తోత్రం చెప్పండి. వీళ్ళు కూడా దేవుడు ఏం ఆశపడుతున్నాడంటే వాడికి పాపం చేయకుండా జీవించాలని. ఇందాక చదివారా మీరు? యోహాను సువార్తలోనే అది కూడా రాయబడిన మాట. దయచేసి 8వ అధ్యాయంలో 11వ వచనం. ఎవ్వరు నిన్ను శిక్షింపలేదా అమ్మా? యేసు తల ఎత్తి చూచి, అమ్మా వారు ఎక్కడున్నారు? 10వ వచనం, 8, 10. అమ్మా వారు ఎక్కడున్నారో? ఎవ్వరు నీకు శిక్ష విధింపలేదా అని అడిగినప్పుడు ఆమె లేదు ప్రభువా అని. అందుకు యేసు, నేను నీకు శిక్ష విధింపను, నీ వెళ్ళి ఇక పాపము చెయ్యకుమని చెప్పాను. చప్పట్లు కొట్టి అందరూ స్తోత్రం చెప్పండి. ఇక మీదటైనా మనం పాపం లేని వారుగా జీవించాలని వాక్యం చెప్తుంది. పాపం లేని వారుగా జీవించాలంటే ఎలా పాస్టర్ గారు అంటే, ఆయన ఆజ్ఞలను విన్న తర్వాత వాటిని జాగ్రత్తగా నువ్వు గైకొంటే, ఆయన మార్గంలో నిర్దోషంగా నడుచుకుంటే, ఆయన ధర్మశాస్త్రాన్ని అనుసరించి నడుచుకుంటే, అలా నడుచుకునే వాళ్ళు ఏ పాపము చేయరు, ఏ పాపము చేయరు. అది నోటితో జరిగే పాపమైనా, కళ్ళతో జరిగే పాపమైనా, కాళ్ళతో జరిగే పాపమైనా, హృదయం యొక్క తలంపులతో జరిగే పాపమైనా ఏ పాపం చేయరు. ఏ పాపం వాళ్ళ మీద ఏలుబడి చేయదు. వాళ్ళ కళ్ళల్లో, వాళ్ళ కాళ్ళల్లో, వాళ్ళ చేతుల్లో, వాళ్ళ క్రియల్లో నిబంధన ఉంటుంది, ఆయన ఆజ్ఞలు ఉంటాయి. అందుకే ప్రభు ఈ వ్యక్తితో కూడా చెప్తున్నాడు, ఇక మీదట నువ్వు పాపం చేయొద్దు. అలా చేస్తే ఇక మీదట నీకు ఎక్కువ కీడు కలుగుతుంది,
ఇప్పటికే స్వస్థత లేకుండా చాలా సంవత్సరాలు అలా బతికావు, చాలా అంధకారమైన జీవితంలో గడిపావు. ఇప్పుడు బాగుపడ్డావు, ఇప్పుడు స్వస్థపడ్డావు. ఇక నీకు ఎక్కువ కీడు కలగకుండా ఏం చేయమంటున్నాడు? ఇక పాపం చేయదు. ఎక్కువ కీడు కలగకుండా ఉండాలి అంటే మనం పాపానికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. స్తోత్రం చెప్పండి గట్టిగా. మనం 4 వచనాలకే వచ్చాం, మరి ఇంకెన్ని వచనాలు ఉన్నాయి? అందుకేనా పాస్టర్ గారు 8 వచనాలే తీసుకున్నారంటే మరి అవును, ఒక వచనం వివరించడానికి కూడా చాలదు వాస్తవంగా, కానీ షార్ట్గా ఒక పేరాగా ఉన్నాయి. కానీ ఆ 8 వచనాలు పూర్తి చేద్దామనే ఉద్దేశంతో అలా చెప్పాను మీకు ముందు. నేను మిగతా 4 వచనాలు టూకీగా చదువుదాం. బైబిల్ ఉండి వాక్యం చదవగలిగిన వాళ్ళు వాక్యాన్ని చూడండి దయచేసి. 5, 6 వచనాలు. ఆహా, నీ కట్టడలను గైకొనున్నట్లు నా ప్రవర్తన స్థిరపడిన ఎంత మేలు. మాటలు గమనించారా? ఆహా, నీ కట్టడలను గైకొనున్నట్లు నా ప్రవర్తన స్థిరపడిన ఎంత మేలు. 6వ వచనం. నీ ఆజ్ఞలన్నిటినీ నేను లక్ష్యము చేయనప్పుడు నాకు అవమానం కలగదు. ఈ మాట అందరూ చెప్పండి. నీ ఆజ్ఞలను లక్ష్యము చేయనప్పుడు నాకు అవమానం కలగదు. దేవుని కట్టడలను, దేవుని వాక్యాన్ని లక్ష్యము చేసి దానిని విని అనుసరించి నడుచుకునేవారు అవమానపడరు. దేవుని ఆజ్ఞలను అనుసరించి, దేవుని కట్టడలను అనుసరించి నడుచుకునేవారు వాళ్ళకు అవమానం కలగదు. చెప్పండి, ఏం కలగదు? అవమానం కలగదు, బహుమానం కలుగుతుంది. కొత్తగా ఎక్కడొచ్చింది పాస్టర్ గారు? ఎక్కడొస్తుందో పాస్టర్ గారు? రాదు. ఎందుకంటే హృదయంలో పనిచేయాలిగా. వాక్యం చెప్తుంది, ఎంత క్లియర్గా రాయబడింది. నీ ఆజ్ఞలన్నిటినీ నేను లక్ష్యము చేయనప్పుడు నాకు అవమానం కలగదు. మనకు అవమానం కలగడానికి కారణం ఏంటంటే దేవుని వాక్యం వింటాం కానీ మనం దాని ప్రకారం జీవించం. అప్పుడు మనకేం కలుగుతుంది? అవమానం. చాలామంది అవమానాలతోనే బ్రతుకుతున్నారు. అవమానం, అవమానం, అవమానం. ఇంట్లో అవమానం, వీధిలో అవమానం, పనిలో అవమానం. అవమానం మంచి చేసి కాదు అవమానం, చెడు చేసి అవమానం, చేయకూడనివి చేసి అవమానం. మంచి చేసి అవమానం పడితే మంచిదే అన్నాడు, కానీ చేయకూడనివి చేసి అవమాన పట్టమే దేవుని ఎదుట మనం చాలా అవమానం. ఇక్కడ నీ ఆజ్ఞలన్నిటినీ నేను లక్ష్యము చేయనప్పుడు నాకేం కలగదో చెప్పండి? నాకు అవమానం కలగదు. మనకు అవమానం కలగడానికి కారణం ఏంటి? ఆజ్ఞలను మనం లక్ష్యం చేయట్లా, నిర్లక్ష్యం చేస్తున్నాం. లక్ష్య పెట్టడలా, కానీ నిర్లక్ష్య పెడుతున్నాం. అదే మన అవమానానికి కారణం, మన అవమానకరమైన జీవితానికి కారణం. ఈ శ్రేష్టమైన సమయంలో నేను పిలుపునిస్తున్నాను దైవికంగా. మనం ఆజ్ఞలు తెలుసుకోవడం కాదు, వినడం కాదు, వాటిని మనం లక్ష్యము చేసే వరంగా ఉంటే, వాటి మీద గురి నిలిపే వరంగా ఉంటే, వాటి మీద దృష్టి నిలిపి దాని ప్రకారం జీవించేవారుగా ఉంటే మనకి ఎప్పటికీ అవమానం కలగదు. స్తోత్రం చెప్పండి గట్టిగా. చేతులు బాగున్న వాళ్ళు, నోరున్న వాళ్ళు అందరూ స్తోత్రం చెప్పండి. నీకు అవమానం కలగకుండా ఉండాలంటే నువ్వు నీ లక్ష్యం ఆయన ఆజ్ఞల మీద ఉండాలి, ఆయన వాక్యం మీద ఉండాలి. అప్పుడు నీకు అవమానం కలగదు. ముందు వచ్చిన వాళ్ళు ఏం చెప్పాడు? ఆహా, నీ కట్టడలను గైకొనున్నట్లు నా ప్రవర్తన స్థిరపడితే ఎంత మేలు. అన్నీ బాగానే ఉన్నాయి, అదిగో ఆ ప్రవర్తనే ఎట్టెట్ట కాలు అంటారే, ఎట్టెట్ట కాలు ఏదో అంటే నాకు సరిగా చెప్పడం కూడా రావట్లేదు. ఆ బ్రతుకు అది మారదని అర్థం. అంతవరకు అర్థమైంది నాకు. అది అంతే, ఆ ప్రవర్తన అంతే. ఎన్ని చెప్పు, ఏమన్నా చెప్పు, మందిరంలో కూర్చున్నంతసేపే, మళ్ళీ బయటికి వెళ్తే మామూలే. ఆ భజన మామూలే, ఆ ఆలోచన మామూలే. ఇక్కడ వాక్యం ఏమంటుందో తెలుసా? నా ప్రవర్తన, నీ కట్టడలను గాయకొనున్నట్లు నా ప్రవర్తన స్థిరపడితే ఎంత మేలు. చెప్పండి, మన ప్రవర్తన ఏమవ్వాలి? దేవుని సన్నిధిలో స్థిరపరచబడాలి. పరిశుద్ధమైన ప్రవర్తనతో, విశ్వాసంతో కూడిన, పవిత్రతతో కూడిన ప్రవర్తనతో మనం జీవించాలి. అది మనకు మేలు. ఆహా, నీ కట్టడలను గైకొనున్నట్లు నా ప్రవర్తన స్థిరపడితే నాకెంత మేలు. స్తోత్రం చెప్పండి. నువ్వు మేలు పొందాలి అంటే నీ ప్రవర్తన ఏమవ్వాలి? స్థిరపడాలి, స్థిరపరచుకోవాలి. పాపంలో కాదు,
ఆత్మీయతలో, వాక్యంలో, ప్రార్థనలో, విశ్వాసంలో, దేవుని ఎదుట భయభక్తుల్లో నీ ప్రవర్తన స్థిరపడాలి. ఆయన ఆజ్ఞలు గైకొనడానికి స్థిరపడాలి. అది నీకెంతో మేలు. అది దావీదు భక్తుడు చెప్తున్న మాట కూడా అదే. ఆహా, నీ కట్టడలను గైకొన్నట్లు నా ప్రవర్తన స్థిరపడి ఉండిన ఎడల ఎంత మేలు. అంటే స్థిరపడాలనుకుంటున్నాడు కానీ ఏమవట్లేదు, స్థిరపడలేదు. మీ మనస్సాక్షిని అడగండి, పక్కన వాళ్ళని అడిగినట్టుగా మీ మనస్సాక్షిని అడగండి, నీ ప్రవర్తన స్థిరపడిందని. లోపలికి వెళ్ళండి, కళ్ళు మూసుకోండి ఒక నిమిషం, మీకు మీరే ప్రశ్న వేసుకోండి. నీ ప్రవర్తన స్థిరపడిందా? ఎక్కిరెత్తుంది కదా అది నిన్ను. కళ్ళు మూసుకున్నారా మీరు? ఒకసారి కళ్ళు మూసుకోండి, అడగండి లోపల, నీ ప్రవర్తన స్థిరపడిందా అని లోపల అడగండి. లోపల అడగండి, బయట వాళ్ళు ఎవరికెళ్ళి చూడకండి. అది లోపల ఉండి ఏం చేస్తుందంటే, నీకు తెలీదా అంటుంది కదా, నీ ప్రవర్తన గురించి నీకు తెలీదా అంటుంది కదా లోపల. నువ్వు స్థిరంగా ఉండవా లేదా నీకు తెలీదా అంటుంది కదా. ఇక్కడ అంటున్నాడు, ఆహా, నీ కట్టడలను గైకొనున్నట్లు నా ప్రవర్తన స్థిరపడి ఉంటే. స్థిరపడాలనుకుంటున్నాడు కానీ స్థిరంగా ఉండలేకపోతున్నాడు. తీర్మానం చేసుకుంటున్నాడు, దాని ప్రకారం జీవించలేకపోతున్నాడు భక్తుడు. చాలాసార్లు మనం ఇలాగ ఫెయిల్ అవుతున్నాం, ఇలాగ దేవునికి దూరం అవుతున్నాం, పతనం అవుతుంది మన జీవితం, మన ఆత్మీయత. కారణం ఏంటంటే స్థిరత్వం లేదు. మనం చాలా విషయాల్లో స్థిరంగా ఉండాలి. చెప్పండి పక్కన, మనం చాలా విషయాల్లో ఎలా ఉండాలి? స్థిరంగా ఉండాలి. స్థిరత్వం రావాలి. ఆత్మీయతలో, విశ్వాసంలో, ప్రార్థనలో, భక్తిలో, పరిశుద్ధతలో, ప్రేమలో స్థిరపడాలి. ప్రభు తన మాటలు మన కొరకు ఆశీర్వదించును గాక. ఏం బైబిల్ మూసేస్తున్నారా? అంత ఆత్రపడబాకండి. ఇంకా 2 వచనాలు ఉన్నాయి. 8 వచనాలు కూడా వినలేకపోతే ఎట్టా? 8గా 8 చాలా చిన్న పేర. 8 వచనాలు. ఆ చివరి 2 వచనాలు కూడా చదువుదాం. మళ్ళీ చదువుదామా? 5-6 వచనాలు చదువుదామా? ఆహా, నీ కట్టడలను గైకొనున్నట్లు నా ప్రవర్తన స్థిరపడి ఉండిన ఎంత మేలు. నీ ఆజ్ఞలను లక్ష్యం చేయనప్పుడు నాకు అవమానం కలగదు. జాగ్రత్తగా ఈ 2 విషయాలు గుర్తుపెట్టుకోండి. మేలు, మనకు ఆశీర్వాదకరమైన భవిష్యత్తు ఈ 2 వచనాల్లో ఉంది. మనకు దీవెనకరమైన హెచ్చరిక ఈ 2 వచనాల్లో ఉంది. చివరి 2 వచనాలు, నీతి గల నీ న్యాయ విధులను నేను నేర్చుకున్నప్పుడు పూర్ణ హృదయంతో, యథార్థ హృదయంతో నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించదను. నీ కట్టడలను నేను గైకొందును, నన్ను బొత్తిగా విడనాడకము. దీంట్లో ఒక మాట చెప్తాను, మళ్ళా సమయం చాలట్లేదు. 2వ వచనం అంటే 8వ వచనంలో నీ కట్టడలను నేను గైకొందును అనండి. నీ కట్టడలను నేను తీర్మానం, చెప్పండి దీన్ని ఏమంటారు? తీర్మానం. నేను గైకొంటాను. ఒకసారి దావీదు భక్తుడు ఒక తీర్మానం చేసుకున్నాడు, గుర్తుందా మీకు? నీ కట్టడలను గైకొనున్నట్లు నా హృదయాన్ని నేను లోపరుచుకుంటాను. గైకొనటానికి, నీ కట్టడలను గైకొనటానికి నా హృదయాన్ని లోపరుచుకుంటాను. ఇది నిత్యము తుది వరకు నిలిచి ఉండే నిత్య నిర్ణయం అన్నాడు. నిర్ణయం రావాలి మనకు. దావీదు భక్తుడు ఒక నిర్ణయానికి వస్తున్నాడు. ఒక నిర్ణయం రాకుండా దేవుని మందిరంలోంచి బయటకు వెళ్ళకూడదు. మనం ఆరాధనకు వచ్చి వెళ్ళటం ముఖ్యం కాదు, నిర్ణయంతో బయటకు వెళ్ళటం ముఖ్యం. ఇక్కడ చాలా అద్భుతమైన మాట చెప్పాడు. ఇక్కడ నీ కట్టడలను నేను గైకొంటాను, నన్ను బొత్తిగా విడనాడకము. 7వ వచనంలో నీతి గల నీ న్యాయ విధులు నేను నేర్చుకొనున్నప్పుడు యథార్థ హృదయంతో నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాను. మన హృదయం యథార్థంగా ఉండాలి. మన హృదయంలో ఎప్పుడు మనం దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. అది దేవుని దృష్టికి మంచిది, ఆయన చిత్తం. అది ప్రతి విషయంలో మనం దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. యథార్థ హృదయంతో, నిండు హృదయంతో దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. చెల్లించుదుము గాక. ఈ 2 వచనాలు మీరు గుర్తుపెట్టుకోండి. మనకు ఒక నిర్ణయం రావాలి. నిర్ణయం లేని వారుగా ఇక్కడి నుంచి వెళ్ళకూడదు. నేను నీ కట్టడలను గైకొందును. చదవండి, చివరి 8వ వచనం చదవండి. అది తీర్మానం అంటారు. నిర్ణయం రావాలి నీకు. దేవుని మందిరంలో నిర్ణయంకు రావాలి. నువ్వు నిర్ణయం లేకుండా వెళ్ళకూడదు, నిర్ణయాలు తీసుకోకుండా వెళ్ళకూడదు. ఒక డెసిషన్ చేయాలి నువ్వు. ఇక్కడ ప్రభువా నీ కట్టడలు నేను గైకొంటాను అంటున్నాడు. నన్ను బొత్తిగా విడనాడొద్దు.
మనం దేవుని కట్టడలను గైకొనే వారంగా ఉంటే ఖచ్చితంగా మనం ధన్యులం, మనం దీవించబడతాం దేవుని సన్నిధిలో. ఎవరైనా కట్టడలను అనుసరించి నడుచుకున్నారో, వాటిని అనుసరించి జీవించారో, వారు బహుగా దీవించబడి ఆశీర్వదించబడ్డారు. దేవుడు పరిశుద్ధాత్మ ద్వారా మనందరికీ అట్టి కృప దయచేయునుగాక. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి, ప్రార్థన. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడు అయిన ప్రభువా, మీ ఘనమైన నామానికి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అపారమైన నీ కృపలో, నీ ప్రేమలో నన్ను మమ్మలను బలపరిచారు, భద్రపరిచారు, మీరు రెక్కల చాటును దాచారు. మరొక శ్రేష్టమైన పరిశుద్ధ దినాన్ని ఇచ్చారు. స్తుతి కీర్తనల ద్వారా, ఆరాధన ద్వారా, వర్తమానం ద్వారా మీరు మహిమ పొందినందుకు స్తోత్రం. విని విడిచిపెట్టకుండా, విని మరిచిపోకుండా వాక్యానుసారంగా జీవించడానికి మీరే కృప దయచేయండి. పేరు పేరును ఆశీర్వదించండి. వాక్యాన్ని హృదయాల్లో నెమరు వేసుకొని వాక్య ప్రకారం జీవించడానికి స్థిరపరిచి బలపరచండి. నీ కట్టడలను గైకొనేవారుగా చేయండి, నీ కట్టడలను అనుసరించేవారుగా చేయండి, నీ ఆజ్ఞలను అనుసరించేవారుగా చేయండి. ఆయన మార్గాలను అనుసరించి నడుచుకుంటూ వాళ్ళకి ఏ పాపం చేయరని సెలవిచ్చినట్లుగా ఇక మీదట పాపం లేని జీవితం చేయడానికి, నీకు మహిమకరమైన పవిత్రమైన జీవితం చేయడానికి ప్రతి ఒక్కరికి సహాయం చేయండి. కలువరి శిలువలో మీ ప్రాణాన్ని దారపోసి మా పాపాన్ని కొట్టివేశారు. మీరు పరిశుద్ధులు, మీలో పాపం లేదు కదా ప్రభువా. అలాంటి పాపం లేనివారుగా నీతిమంతుల పట్టీలో మేము లిఖించబడినట్లుగా పవిత్రపరిచి పరిశుద్ధపరచండి, నిర్దోషులుగా చేయండి. నువ్వు కోరుకున్నావు నిర్దోష మార్గంలో నడవాలని, యథార్థ హృదయంతో నడవాలని. అట్టి హృదయాన్ని మా అందరికీ దయచేయి. యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి.